నుండి హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనం నుండి 751వ పేజీ అండి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనం. ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రము చేయబడి ఉన్నది. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, పరిశుద్ధులని కొందనాలు. ఇంతవరకు పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా నామాన్ని మహింపరిచాం. వాక్యమైన దేవ కొద్ది నిమిషాలు మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము దేవుని సేవకుడైన ఎఫ్రాయిముల గురించి ధ్యానం చేస్తా ఉన్నాం. ఎఫ్రాయిము అనే వ్యక్తి యోసేపు యొక్క 2వ కుమారుడు. అయితే దేవుడైన యెహోవా ఎఫ్రాయిమును ఎంతగానో ప్రేమించి, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు. ఇర్మియా 31:9. అదే సమయంలో ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు అన్నాడు. మరలా ఎఫ్రాయిము నా మొద్ద బిడ్డ అని ఆ 20వ వచనములో చక్కగా వ్రాశాడు. ఈ హోషేయ గ్రంథములోనే మరొక మాట 11వ అధ్యాయము 3వ వచనములో ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని నడక నేర్పిన వాడును నేనే. ఎఫ్రాయిము యొక్క ఆధిక్యతను చూడండి. అతడు దేవుని చేత చెయ్యి పట్టుకొని నడిపించబడిన వాడు. అతడు దేవుని యొక్క జ్యేష్ఠ కుమారుడు. అతడు దేవునికి ఇష్టమైన కుమారుడు. అతడు దేవుని యొక్క ముద్దు బిడ్డ. అయితే ఎఫ్రాయిము దోషం చేశాడు. ఈ ఎఫ్రాయిము పాపం చేశాడు. ఏంటండి ఎఫ్రాయిము దోషము, ఎఫ్రాయిము పాపం అని అంటే, హోషేయ గ్రంథంలోనే ఈ 4వ అధ్యాయం 17వ వచనంలో ఎఫ్రాయిము విగ్రహములతో కలిసిపోయాను. ఎఫ్రాయిము విగ్రహములతో కలిసిపోయాడట. దేవునితో నడిచిన వాడు, దేవుని యొక్క ముద్దు బిడ్డ విగ్రహములతో కలిసిపోయాను అన్నాడు. అదొక దోషం. దేవుడు ఏమన్నాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. అయితే ఎఫ్రాయిము విగ్రహములతో కలిసిపోయాడు. 2వ దోషం ఏంటండి అని అంటే, ఈ హోషేయ గ్రంథంలోనే 7వ అధ్యాయము 8వ వచనంలో ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయేది కదండి. 2వ దోషం, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయేది. దేవుడు ఏమన్నాడు? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి అన్నాడు. కానీ ఎఫ్రాయిము ఏం చేస్తా ఉన్నాడు అంటే అన్యజనులతో కలిసిపోయాడు. 3వ దోషం, ఈ హోషేయ గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనంలో ఎఫ్రాయిము అప్పము వంటి వాడు ఆయన, అనగా ద్విమనస్కుడై ఉండేను. దేవుడు ఏమన్నాడు? ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను అన్నాడు. అదే సమయంలో 4వ దోషం, ఎఫ్రాయిము సాక్ష్యం. అతడు అప్పమ్మ వంటి వాడు. ఎఫ్రాయిము ఎలాగున్నాడురా అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఏం చెప్తామండి, అతడు అప్పమ్మ వంటి వాడు అయ్యాడండి అని సాక్ష్యం. దేవుని ముద్దు బిడ్డ యొక్క సాక్ష్యం. అతడు అప్పమ్మ వంటి వాడు. సాక్ష్యం. దేవుడు ఏమన్నాడు? మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండాలి, సజీవ సాక్షులై ఉండాలి. అతడు అప్పమ్మ వంటి సాక్ష్యము పొందినవాడుగా ఉన్నాడు. 5వదిగా చూసినట్లయితే 5వ అధ్యాయం హోషేయ గ్రంథం 3వ వచనంలో
అతడు వ్యభిచరించుచున్నాడు అన్నాడు. అతడు వ్యభిచారి. దేవుడేమన్నాడు? వ్యభిచరించకూడదు. నిర్గమాకాండ గ్రంథం 20 అధ్యాయంలో వ్యభిచరించకూడదని 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అయితే అతను ఏం చేస్తున్నాడు? వ్యభిచరిస్తా ఉన్నాడు. తర్వాత 6వ దోషం ఏంటండి అని అంటే 7వ అధ్యాయం హోషేయ గ్రంథంలో 11వ వచనంలో ఎఫ్రాయిము బుద్ధి లేనివాడు అన్నాడు. బుద్ధి లేకపోవడం కూడా ఒక దోషమే. దేవుని పిల్లలు బుద్ధి జ్ఞానం లేని కంచర గాడిద వలె ఉండొద్దు అన్నాడు. జ్ఞానం లేని వారలారా జ్ఞానం ఎన్నిదైనది తెలుసుకొనడి అన్నాడు. బుద్ధిహీనులారా మీరెంతకాలం బుద్ధిహీనులై ఉందరు. సామెతం 2వ అధ్యాయంలో 7వ వచనంలో మాటలు మనకు కనపడతాయి. కనుక అతడు చేసిన 6వ దోషం ఏంటండి అని అంటే అతడు బుద్ధి లేనివాడుగా మనం చూస్తా ఉన్నాం. అతడు బుద్ధి లేనివాడు. 7వ దోషం ఏంటండి అని అంటే అదే వచనంలో హోషేయ గ్రంథం 7వ అధ్యాయంలో 11వ వచనంలో ఎఫ్రాయిము పిరికి గుండె గల గొవ్వ. ఎఫ్రాయిము పిరికి వాడు. ఆ గుండె పిరికి గుండె. ఆ గుండె పిరికి గుండె గల గొవ్వగా మారింది. గొవ్వ అనంటే పావురము లేక పక్షి. ఏదో పక్షి. పక్షి మనం వెళ్తా ఉండగా అక్కడక్కడ పక్షులు కనపడతాయి. ఎలాంటివి వెళ్ళిపోతాయి? మన సౌండ్ వినే మనం చూసే పారిపోతాయి. పిరికి గొవ్వ. ఎంత క్లియర్ గా వర్ణించాడు అని అంటే ఎఫ్రాయిమును. ఎఫ్రాయిము పిరికి గొవ్వ. అక్కడ పిరికివాడుగా దేవుని యొక్క జ్యేష్ఠ కుమారుడు, దేవునికి ఇష్టమైన కుమారుడు, దేవుని ముద్దు బిడ్డ, దేవుని చేత నడక నేర్చుకున్నవాడు. ఎలాగుండాలండి? సింహము వలె ధైర్యంగా ఉంటారు. మన దేవుడు ఎవరు? సింహం. యూదా గోత్రపు సింహం. ఒకప్పుడు బాలుడుగా వచ్చాడు, గొర్రె పిల్లగా వచ్చాడు, వదకు తేబడు గొర్రె పిల్ల. ఇప్పుడు 2వ రాకడలో యూదా గోత్రపు సింహముల రానయ్యుడు. మన ప్రభువు సింహమైనప్పుడు, మన తండ్రి సింహమైనప్పుడు ఆయన పిల్లలమైన మనం ఎలా ఉండాలి? సింహాలాగే ఉండాలి. సింహం ఎలా ఉంటుంది? చూడండి, సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం 1వ వచనం అండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు. నీతిమంతులైన వారు సింహము వలె. సింహం అది ధైర్యమైనది. సింహం అది వెనుక తిరగనిది. సింహం అది పరాక్రమమైనది. సింహం అది అడవికే రాజు. నీతిమంతులు అనంటే మన దేవుడు ఎవరు? ఆయన నీతిమంతుడు. ఆ నీతిమంతుని జోలికి పోకము అన్నది ఎవరు? పిలాతు భార్య. ఆయన నీతిమంతుడు. నీతిమంతుని పిల్లలమ్మ. మనం ఎలా ఉండాలి? మనము కూడా నీతిమంతులమై ఉన్నాం కనుక నీతిమంతులు సింహము వలె ధైర్యముగా, అక్కడ వాక్యం చెప్తుంది, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉండాలి అన్నాడు. సామెతల గ్రంథంలో 30వ అధ్యాయము 30వ వచనంలో సింహం యొక్క విశిష్టత చెప్తా ఉన్నాడు. జీవితో నడిచినవి 4 కలవు. అవేవనగా ఎల్ల మృగములలో
పరాక్రమము గలదై ఎవరికైనాను భయపడి వెనుకకు తిరగని సింహము కదండి. వెనుకకు తిరగదు. దాని ముందు ఎంత గొప్ప జంతువు వచ్చి నిలబడినా అది వెనక్కి తగ్గదు. బైబిల్ చెప్తుంది సింహం వెనుకకు తగ్గదు. రెండవది అది ఎలాంటిది అన్నాడు అంటే టీవీతో నడిచేది, భయంతో నడదు. సింహం టీవీగా ఉంటారు, మంచి టీవీతో నడుస్తారు. ఏమండి? మూడవది అది పరాక్రమము గలది అన్నాడు. 1:28 ధైర్యము గలది అన్నాడు. రెండవది అది టీవీగా నడిచేది అన్నాడు. మూడవది అది వెనుక తిరగనిది అన్నాడు. నాలుగవది అది పరాక్రమము కలిగినది అన్నాడు. ఐదవది ఎవనికి భయపడదట సింహం. నీతిమంతులు ఎలా ఉండాలంట? అక్కడ రాయబడ్డారు, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉండాలి అన్నాడు. లోకములో విశ్వాసులైన మనకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, మధున్మాదుల ద్వారా కష్టాలు వస్తాయి. కొన్నిసార్లు మరణం కూడా సమీపిస్తుంది. అయితే మనము సింహము వలె ధైర్యముగా ఉండాలి. దేవుని వాక్యం అంటది యోహాను సువార్తలో 16వ అధ్యాయము 33వ వచనములో, లోకములో మీకు శ్రమ. లోకములో ఏముందట? విశ్వాసమైన మనకు లోకములో శ్రమ ఉంది. లోకములో మీకు శ్రమ కలుగును అన్నాడు. అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించాను. అంటే యేసు ప్రభు వారు మనందరికంటే ముందు ఈ లోకమును బ్రతికి ఆయన మాదిరి ఉంచిపోయాడు. లోకములో నేను ఉన్నాను, లోకములో నేను జయించాను అంటున్నాడు. అనగా మాటల ద్వారా ఆయనను పట్టుకోవాలనుకున్నారు. ఆయన మాటల్లో దొరకల. ఏ విధమైన ఒక తప్పిదము ద్వారా ఆయన పట్టుకోవాలనుకున్నారు, దొరకల. ఆయనలో పాపము లేదు అని ఆనాటి న్యాయాధిపతి అయినటువంటి పిలాతు సాక్ష్యం ఇచ్చాడు. ఈయన యందు ఏ దోషము నాకు కనపడలేదు. కనుక ఆయనను అనేకులు అనేక విధముగా ఇబ్బంది పెట్టారు, బాధ పెట్టారు, శ్రమ పెట్టారు. చివరికి సిలువకు అప్పగించారు, కొట్టారు, తిట్టారు, ఉమ్మి వేశారు, త్రోసి వేశారు. పడద్రోయపడేను అని కూడా మనం చదువుతూ ఉంటాం. సిలువెత్తారు, నడిపించారు, కాళ్ళలో ముళ్ళు దిగాయి, శరీరం అంతా దున్నారు, నాగలి చాళ్ళ వలె ఆ కొరడా దెబ్బలు తగిలాయి, చీల్చాయి. ఎటు చూసిన రక్తపు మొడుగులో ఉన్నాడు. శ్రమ అంటే భయంకరమైన శ్రమ అనుభవించిన వాడు ఎవరండి అంటే యేసు ప్రభువు. ఆ శ్రమను అనుభవించినటువంటి ప్రభు, నేను లోకమును జయించాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము విడిచిపెట్టొద్దు. విశ్వాసులమైన మనకి లోకంలో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, ఎలా బ్రతకాలో అర్థం కాని పరిస్థితులు వస్తాయి. అయితే మనము భయపడకూడదు. మనము నమ్ముకున్న దేవుడు మనలను పోషించే పోషణకర్త, మనల్ని ఆదుకొని ఆదరణకర్త. కాబట్టి మన దేవుడు ఉన్నాడని నిరీక్షణ కలిగి ఉండాలి తప్ప ఎఫ్రాయిము వలె పిరిగి గుండె గల మనుషులముగా మనము మార్చబడకూడదు.
ఎఫ్రాయిమును గురించి మాట్లాడుతున్నాడు. పిరికి గుండె గలవాడు. ఎఫ్రాయిము దోషం ఏంటండి అని అంటే పిరికితనము కూడా ఒక దోషమే. ఆయన అన్నాడు, మీరు ధైర్యముగా ఉండండి, లోకములో మీకు శ్రమ అయినను ధైర్యముగా ఉండండి. బైబిల్ అనేక సార్లు ధైర్యముగా ఉండండి, ధైర్యముగా ఉండండి అని చాలా సార్లు రాయబడ్డాయి. భయపడకమని చాలా సార్లు రాయబడ్డాయి. కాబట్టి ధైర్యముగా ఉండేవాళ్ళముగా, భయపడకుండా ఉండేవాళ్ళముగా మనం ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె ఉండాలి. వాళ్ళకు ఒక శ్రమ వచ్చింది. వారి విశ్వాస జీవితంలో, వారి విశ్వాస యాత్రలో గొప్ప శ్రమ వచ్చింది. అన్య దేశమైన బబులోను దేశములో, వీరి దేశము కాదు, వారు బానిసలుగా పట్టబడి తీసుకుపోబడ్డారు. ఆ బానిస దేశమైనటువంటి బబులోను దేశంలో వీరికి ఒక పరీక్ష ఎదురయ్యింది. రాజైన నెబుకద్నెజరు ఒక ప్రతిమను నిలవబెట్టాడు. ఆ ప్రతిమకు తప్ప ఎవరికి కూడా నమస్కరించకూడదు, సాగిలపడకూడదు. ఒక ఆజ్ఞ. ఎంత కఠినమైన ఆజ్ఞ, ఎంత కఠినమైన ఆజ్ఞ అండి. ఆ ప్రతిమను నిలవబెట్టారు. ప్రతిమకే నమస్కరించాలి, ప్రతిమకే సాగిలపడాలి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం అండి. ఏమంటా ఉన్నాడు? 3వ అధ్యాయం దానియేలు గ్రంథం 5వ వచనంలో ఒక ప్రకటన ఏమనగా, బాకా పిల్లల గవి, పెద్ద వీణే, సింఫోనియా, వీణే, విపంచిక, సకల విధములకు వాయిద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడని వాడెవడో కదా, సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. ఆలోచన చేస్తున్నారా? వాడు మండుచున్న అగ్నిలో తక్షణమే వేయబడును. ఇది ఒక ఆజ్ఞ, ఒక జీవోపాస అయింది. నెబుకద్నెజరు ఒక జీవోపాస చేశాడు. నేను నిలవబెట్టిన ప్రతిమ ఉంది, అది బంగారు ప్రతిమ. మీకు ఎప్పుడు దానికి నమస్కరించాలో, ఎప్పుడు దాని ఎదుట సాగిలపడాలో ఒక నిదర్శనం ఉంది. వాయిద్యాలు వినపడతాయి. వాయిద్యాలు వినపడ్డాయి అంటే వెంటనే సాగిలపడి వాటికి నమస్కరించాలి. దేనికి? ప్రతిమ. లేనట్లయితే మిమ్మల్ని ఎవరైతే దానికి సాగిలపడరో, ఎవరైతే ప్రతిమకు నమస్కరింపరో వారిని మండుచున్న అగ్నిగుండములో పడవేయబడతారు అన్న సత్యాన్ని రాజైన నెబుకద్నెజరు ప్రవేశపెట్టాడు. అందరూ భయాక్రాంతులయ్యారు. కానీ అక్కడ ముగ్గురు ఉన్నారు, షడ్రక్ మేషక్ అబేద్నెగో. వారిని మనం చూస్తా ఉన్నాం. వారు ఏమంటా ఉన్నారు అని అంటే చూడండి, వారు అంటున్నారు చూడండి 16వ వచనంలో, షడ్రక్ మేషక్ అబేద్నెగో రాజుతో ఎలాగో చెప్పేది, నెబుకద్నెజరు ఇందుల గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు. ఏమయ్యా రాజు గారు, మీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సినటువంటి చింత మాకు లేదు, అంత నెసెసిటీ మాకు లేదు. ఎందుకు అంటే మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమే గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. కదండి, ఎంత గొప్ప స్టేట్మెంట్. అన్య దేశంలో
బాబోయ్ చెప్పేస్తానేమో, ఎందుకు వచ్చింది బతికుంటే బలిసాకన్నా తిరిగి బతకొచ్చు, పోలేరా బాబు దేవుడి కంటే తెలుసు కాబట్టి మనం ఏది వెళ్ళాలంటే సరిపోతలే, అలా దండ పెడితే సరిపోతలే, అలా సాగిలు పడిపోతే సరిపోతలే, మనసు ఎరిగిన వాడు దేవుడు కదా, మనసులో యేసుప్రభుని పొందాలని అనుకుని అది సాగిలు పడిపోదాంలే అని అనుకోలే. వారి ధైర్యాన్ని మనం చూడొచ్చు. వారి ధైర్యం, వారు అంటున్నారు, రాజా నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలసిన చింతమోకలేదే. రెండవది, మేము సేవించుచున్న దేవుడు వేడుమ గల అగ్నిగుండములో నుండి రక్షించుటకు సమర్థుడు. అదే సమయంలో మరియు నీ వశము కాకుండా ఆయన మమ్మను రక్షించును అని చెప్పి, ఒకవేళ ఆయన మమ్మను రక్షింపకపోయినను, ఆ మాట ఎంతమంది చూసారా? ఒకవేళ ఆయన మమ్మను రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమను నమస్కరింపమనియు తెలిసి కొనుము. జాగ్రత్త, తెలుసుకో. అలా కదండి రాజు గారు, అట్లా ప్రాధేయపట్ల నువ్వు తెలుసుకో, మా దేవుడు మమ్మల్ని మండుతున్న అగ్ని గంధకములలో నుండి తప్పించగల సమర్థుడు, రక్షించగల సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మను రక్షింపకపోయినను రాజా, నీవు నిలవబెట్టిన ప్రతిమకు మేము నమస్కరించమని తెలుసుకో అంటున్నారు. ఆ ధైర్యం ఎంత గొప్ప ధైర్యం అండి. దీని ద్వారా విశ్వాసమైన మనము ధైర్యపడాలి. వెంటనే రాజు గారికి ఆగ్రహం వచ్చేసింది. రాజు అత్యాగ్రహము పొందిన వాడై ఆ కొండమును, అనగా అగ్నికొండము 7 అంతలు చేయండి అన్నాడు. ఇప్పుడు 7 అంతలు చేశారు అగ్నికొండాన్ని. అందులో షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే వారిని పడవేసిరి అన్నాడు 21వ వచనం చివరి భాగంలో. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడి గలదై షడ్రక్, మేషక్, అబేద్నెగో అని వారిని విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయి, షడ్రక్ను, మేషక్ను, అబేద్నెగోలను అర్జెంటుగా ఆ అగ్నిగుండంలో పడవేయండి. ఎందుకో తెలుసా? వీరు నా ఆజ్ఞను మీరారు అని రాజుగారు ఒక హెచ్చరిక ఇవ్వగా, ఆ గుండాన్ని 7 అంతలు చేసి ఆ 7 అంతలుగా మండుచున్న గుండములో ఈ 3 భక్తులను పట్టుకుని పడేశారండి. పడవేయగానే వారు లోపల బాగానే ఉన్నారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు సేఫ్ గా ఉన్నారు. కానీ పడద్రోసినటువంటి ఈ మనుషులు కాలిపోయి చనిపోయి. ఇప్పుడు అంటున్నాడు చూడండి, రాజైన నెబుకద్నెజరు ఆశ్చర్యపడి 24వ వచనములో తీవ్రముగా లేచి అడిగాను. వారు రాజా సత్యమే రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చేది. ఏమయ్యా, మనం 3 మనుషులు వేసాము కదా అందులో అంటే నిజమేనండి అన్నారు. మరి 4వ మనిషి కనపడుతున్నాడు ఏంటి నాకు? 4వ మనిషి ప్రభు అయిన యేసుక్రీస్తు. వెంటనే వారిని బయటికి పిలిపించాడండి. ఏమంటే 4వ వారి రూపం ఎలా ఉందంట? దేవతల రూపమును పోలినదై వారికి కనపడ్డదట. వెంటనే వారిని బయటికి తీసుకొచ్చాడండి. బయటికి తీసుకొచ్చి చూడండి 27వ వచనంలో ఆ ప్రధాన మంత్రులు కూడా వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములను ఏ హాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకలలో 1 అయినను కాలిపోకుండాటయు, వారి వస్త్రములను చెడిపోకుండాటయు, అగ్నివాసనైన వారిని దేహమును తగలకుండాటయు చూచిరి. చూసారండి? చూచి
ఇప్పుడు ఒక ప్రకటన చేస్తున్నాడు, ఒక శాసనం. చూడండి 29వ వచనంలో, నేను ఒక శాసనం నియమించున్నాను, అదేదనగా ఈ విధముగా రక్షించడం సమర్థులకు దేవుడు కాక మరి దేవుడు ఉన్నాడండి. రాజుగారు కూడా రక్షింపబడ్డారు. రాజైన నెబుకద్నెజరు గారు కూడా రక్షింపబడ్డారు. ఆ రాజు తప్ప, లేక ఆ దేవుడు తప్ప అలాంటి దేవుడు ఎవరున్నారు అని అంటున్నాడు. కాగా నేను ఒక శాసనం నియమించాను, ఈ విధంగా రక్షించడానికి సమర్థులకు దేవుడు కాక మరి ఏ దేవుడు ఉన్నాడు? కాగా ఏ జనులలో గాని, రాష్ట్రంలో గాని, ఏ భాష మాట్లాడు వారిలో గాని షడ్రక్ మేషక్ అబేద్నెగో వారి దేవుని ఎవడు దూషించునో వాడు తృప్తినీయులుగా చేయబడును, వారి ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండవు. అంతటా అక్కడ నుండి రాజు షడ్రక్ మేషక్ అబేద్నెగో వారిని బబులోను సంస్థానములలో హెచ్చించెను. ఆలోచన చేస్తున్నారా? ఒక బంగారు ప్రతిమ నిలవబెట్టి నెబుకద్నెజరు, వాటికి ఎవడైతే సాగిల పడ్డో, ఎవడైతే నమస్కరించాడో వాడు అగ్ని గంధకములలో పడ్డు కొండములు వేయబడతారు అన్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే వారు ఉన్నారు. వారేమన్నారు అనేది దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డల కనుక, రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసినటువంటి చింత మాకు లేదు. మా దేవుడు ఈ మండుచున్న అగ్ని గంధకములలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పించి రక్షింపకపోయినను పర్వాలా, మేము నిలవబెట్టి ప్రతిమకు మేము నమస్కరించము, వాటి ఎదుట సాగిన. ఈ స్టేట్మెంట్ ఇచ్చే ధైర్యం అనుకుందా? చెప్పాలి. ఈ స్టేట్మెంట్ ఇచ్చే ధైర్యం అనుకుందా? ఎంత భయమో కదా. కాబట్టి విశ్వాసులైన వారు ఎలా ఉండాలండి అని అంటే, షడ్రక్ మేషక్ అబేద్నెగోల వంటి ధైర్యం ఉండాలి, ధైర్యశాలులై ఉండాలి. ఈ యొక్క ఎఫ్రాయిము పిరికివాడుగా ఉన్నాడు, పిరికి గుండె గలవాడుగా ఉన్నాడు. మరి షడ్రకు, మరి మేషకు, అబేద్నెగోలు అనే వారి యొక్క గుండెలు ఎలా ఉన్నాయి? ధైర్యమైన గుండెలు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 10వ వచనంలో, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు ఎరిగి కూడా, దానియేలు తెలుసుకొనినను కదా. ఆ 10వ వచనంలో ఇట్టి శాసనము చాలండి. శాసనము ఒకటి బయలుదేరింది, ఒక ఆజ్ఞ. ఆ రాజును దర్యావేషు. షడ్రక్ మేషక్ అబేద్నెగోల రాజముడు నెబుకద్నెజరు. దానియేలు కాలంలో దానియేలు రాజముడు చెప్పండి దర్యావేషు. దర్యావేషు కాలంలో 30 రోజుల వరకు దర్యావేషును తప్ప ఇంక ఎవరిని కూడా పూజించకూడదు, మాట్లాడకూడదు, మనవి చేయకూడదు అన్నారు. అయితే ఈ శాసనము జారీ చేయబడ్డాలి అన్న సంగతి దానియేలు తెలుసుకొని కూడా తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీ యెరూషలేము వైపు తెరిచి ఉండటం చూచి దేవునికి ప్రార్థన చేయించు ఉండేది కదండి. ఆలోచన చేస్తున్నారు. ఆ ధైర్యం సింహము వలె ధైర్యవంతులైన షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, సింహము వలె ధైర్యవంతుడైన దానియేలు. ఒకవేళ శాసనాన్ని మీదితే ఏముంది? సింహాల బోనుంది, సింహాల గుహలు వేసేస్తారు. ఆ సంగతి తెలిసియు అనే మాట ఉంది అక్కడ 10వ వచనంలో. ఆ సంగతి తెలిసియు ఈ దానియేలు ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, కీర్తిస్తున్నాడు. కొందరు చూశారు, రాజుగారండి పలానా దానియేలు అన్నవాడు మిమ్మల్ని మానేసి ఆ దేవుణ్ణి పూజిస్తున్నాడంటే, పాటలు పాడుతున్నాడంటే విన్నామండి అన్న వెళ్ళారంట.
మరి రాజాజ్ఞ నెరవేర్చబడాలి, లేకపోతే రాజే కాదు. కాబట్టి సరేలేరా అన్నారు కదా, అతన్ని తీసుకెళ్ళి సింహాల గుహలో వెయ్యండి అన్నారు. దానియేలు తీసుకొని వెళ్ళి సింహాల గుహలో పడేశారు. సింహములు దానియేలుకు ఏ హానియో చెయ్యకుండేనో. 22వ వచనం చదువుతామండి. ఏమన్నాడు? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితే కనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్ళు కదండి. దానియేలు యొక్క ధైర్యం, చేస్తే చేస్తాం. సింహాలు తింటాయా? తినేస్తాయి. ఏమండి? అగ్ని గంధకాలు కాల్చేస్తాయా? కాలిపోతాం. కానీ ఆ ప్రతిమకు నమస్కరించం, కానీ ఈ రోజుకు నమస్కరించం. ఆలోచన చేస్తున్నారా? షడ్రక్ మేషక్ అబేద్నెగోల ప్రతిమ, దానియేలు కాలంలో రాజు. ప్రతిమకు నమస్కరించకపోతే అగ్ని గంధకాలు ఉన్నాయి, రాజుకు నమస్కరించకపోతే సింహాల గుహ ఉంది. అయినా గాని భయపడలేదండి. ధైర్యం, ఎంత గొప్ప ధైర్యం అండి. విశ్వాసులు ధైర్యంగా ఉండాలి. శోభా గారి చిన్నబ్బాయి పాడాడు ఒకసారి ఈ పాట, భయము చెందకు భక్తుడా. చక్కని పాట. అందులో ఈ మాటలు ఉన్నాయి, స్వరం బాలేదు. ఇలా ఎందుకు చెప్తా ఉన్నారు అని అంటే, కొన్నిసార్లు సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఈ రోజుల ద్వారా ఇబ్బందులు వస్తాయి. అయినా విశ్వాసముగా ప్రార్థించి ధైర్యముగా ఉండాలి. ఈ యోహాను సువార్త 16వ అధ్యాయంలో 33వ వచనములో, లోకములో మీకు శ్రమ కలుగును, ఏమి కలుగును? అయినను ధైర్యముగా ఉండండి, నేను లోకమును జయించి తినని మాట్లాడుతా ఉన్నాడు. నేను లోకమును జయించాను. మన పూర్వపు భక్తులందరూ కూడా శ్రమలను అనుభవించిన వారు, కష్టాలను అనుభవించిన వారు. భక్తుడు అని అంటే కష్టాలకు సమీపంగా ఉన్నవాడని అర్థం. భక్తుడు లేక విశ్వాసి లేక దేవుని బిడ్డ, స్త్రీ అయినా పురుషుడైనా దేవుని బిడ్డల కనుక దేనికి సమీపంలో ఉన్నారండి అంటే, కష్టాలకి, బాధలకి, శ్రమలకి, అవమానాలకి సమీపముగా ఉన్నారని అర్థం. అయితే ఈ కష్టాలు వచ్చినప్పుడు, ఈ శ్రమలు వచ్చినప్పుడు, ఈ బాధలు వచ్చినప్పుడు, ఈ అవమానాలు వచ్చినప్పుడు, ఈ దుఃఖం వచ్చినప్పుడు మనము భయపడవలసిన పని లేదు. మన పూర్వీకులు రంపాల చేత కొయ్యబడ్డారు. ఇంకా అలాగే మళ్ళీ ఎవడో ఏదో చిన్న మాట్లాడుతున్నాడు, మనం తప్పుకొని పోతున్నాం. వాళ్ళు పట్టుకుని నువ్వు క్రైస్తవుడువా? హతసాక్షుల పుస్తకం చదివితేనండి యేసు ప్రభు యొక్క శిష్యులందరూ కనపడతారు. వారిని రకరకాలుగా తలకిందులుగా సిలువేసి ఒకడు చంపితే, రంపాలతో పోసి ఒకడు చంపితే ఎలా చంపారు? హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం విశ్వాస వీరుల పట్టిక, ఈ 13వ అధ్యాయం 36వ వచనం చదువుతాం. ఏమన్నాడు? 36వ వచనములో, మరికొందరు తిరస్కారములను, కొరడాదెబ్బలను, బంధకములను, ఖైదును అనుభవించిరి. కొందరు ఏం చేశారంట? తిరస్కారాలు. వారి మాట వినకుండా తిరస్కరించారు. అవతల వారు తిరస్కారాలు అనుభవించారట, కొరడాదెబ్బలను అనుభవించారట, బంధకములను అనుభవించారట, ఖైదులను అనుభవించారట, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో పోయబడిరి. ఎంత బాధాకరం! రాళ్ల దెబ్బలు ఎంత గట్టిగా తగులుతాయి. రంపంతో పోయేటువంటి ఎలా ఉంటుందో, కొంచెం ఉల్లిపాయలు కోసేటప్పుడు కొంచెం తెగితే బాగుంటాం. కాబట్టి ఆ ఊపేది ఎలాగనేటప్పుడు తెగితే ఎంత బాధ ఉంటుందో అంత కొంచెం అంతా
ఒక చిన్న ఒక ఎంఎంఓ ఎంతో అలా లోపలికి వెళ్ళి కాబట్టి ఎంత బాగా ఇంకా రంపాలతో వస్తున్నారంటే ఇలా స్ట్రైట్ గా రంపాలతో పోయటం, రెండు కాళ్ళు ఇలా పెట్టి మధ్యలోంచి రంపాలతో పోయటం. అత్త సాక్షుల పుస్తకాల్లో ఆ బొమ్మలు కూడా ఉన్నాయి, చదివాను నేను ఒకసారి. అంటే ఆ విధముగా వేడి నూనె కాసి పెద్ద డ్రమ్ములన్నీ ఏర్పాటు చేసి అందులో దించడం, కఠినమైన భయంకరమైన శ్రమలు అనుభవించిన వారు మన పితరులందరూ కూడా. అందుకే రాయబడ్డది, ఆనాడు కొందరు రంపముల చేత కోయబడింది, కొందరు శోధింపబడ్డారు, కొందరు ఖడ్గముతో చంపబడింది కదా, కత్తులతో చంపబడ్డారు. ఏమండి, గొర్రె చర్మములను మేక చర్మములు వేసుకొని దరిద్రుల హింస పొందారట. వేసుకోవడానికి బట్టలు లేదు, దరిద్రులుగా ఉన్నారు, భయంకరమైన హింసను అనుభవించారండి. అవన్నీ రాయబడ్డాయి. కారణం ఏంటండి అని అంటే వారు దేవుని కొరకు, ఏమండి, వారు దేవుని కొరకు భయంకరమైన కష్టాలు అనుభవించారు, శ్రమలు అనుభవించారు, ఖడ్గాల చేత పొడవబడ్డారు, రంపాల చేత కోయబడ్డారు. మనం ఈనాటి విశ్వాసులైతే అస్సలు అవసరమైతే బైబిల్ విడిచిపెట్టేసి ఏమోలేండి, దేవుడు ఉంటే మనసులో అనుకుందాం, మనసు ఎరిగిన దేవుడు కదా అని వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించేస్తారు. మనం యూట్యూబ్లో అక్కడెక్కడ చూస్తాం కదా, ఏ పాస్టర్ గారు నన్ను ఎవరైనా ఏదంటే దాని గురించి కొంత నిలబడి ఇలా అంటావా అలా అంటావు, నేను ఇలా చేస్తావు అలా అంటున్నాను కదా. మరి అప్పుడు వాళ్ళు అనలేదే, వారు శ్రమపరచబడ్డారు, వారు కొట్టబడ్డారు, వారు ఖైదీలుగా ఉన్నారు, వారు శ్రమలు అనుభవించి చివరికి రంపాల చేత కోయబడ్డారు. అన్ని శ్రమలు పడితేనే మనకి బైబిల్ వచ్చింది. వారి చరిత్రే కదండి బైబిల్ అంతాను, అప్పుడు లేదే బైబిల్. వారు శ్రమలు అనుభవించబడ్డారు, శ్రమలు అనుభవించారు, అదంతా కూడా లేఖనాల్లో రాయబడ్డాయి. కనుక విశ్వాసులైన వారు ఎలా ఉండాలి అంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె, దానియేలు వలె, మన పూర్వీకులైనటువంటి ప్రవక్తల వలె, పేతురు, యోహాను, ఆంద్రేయ అలాంటి భక్తుల వలె, ప్రభువు యేసుక్రీస్తు వలె ఆయన కూడా ఎన్ని శ్రమలు పెట్టారంటే ధైర్యముగా ఉంటావు, ధైర్యముగా. ఆ భయంకరమైన స్థితిలో కూడా నువ్వు అన్నట్టే, నువ్వు యూదుల రాజువా, నువ్వు అన్నట్టే కాదండి, ఏదో అలాగే వేశాను అలా. ఆ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు, ఆ ధైర్యం కావాలి. నీతిమంతులు సింహముల వలె ధైర్యములు, ఆ ధైర్యం. దేవుడు చూడండి, బైబిల్లో ఒక మాట మనం చదువుదాం. తిమోథీయులకు రాసిన రెండవ పత్రిక, తిమోథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం అండి. ఏమిచ్చాడంటే, దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదన్న. చదువుతారా? దేవుడు మనకు శక్తియు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదన్నాడు. మనలో ఉన్న ఆత్మ పిరికితనము కలిగిన ఆత్మ ఇవ్వలేదు. ఆయన ధైర్యపు ఆత్మ, ధైర్యం. మరో మాట రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 15వ వచనం అండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో, భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, పిరికి ఆత్మను పొందలేదు, దాస్యపు ఆత్మను కదా. రెండు మాటలు తిమోతి పత్రికలోనేమో పిరికి ఆత్మ అన్నాడు, ఈ రోమ పత్రికలోనేమో దాస్యపు ఆత్మ అన్నాడు. మీరు పిరికి ఆత్మను, దాస్యపు ఆత్మను మీరు పొందలేదు అని మాట్లాడుతాము. పిరికిగా ఉంటే పిరికి వారును అన్నాడు.
ఎక్కడికి వెళ్తారంట? అగ్ని గంధకములతో మండు గుండములో వెళ్తారంటాడు. పిరికి వారును అని మొదలు పెట్టాడు. కాబట్టి విశ్వాసులైనటువంటి వారు ఎలా ఉండాలి అని అంటే ధైర్యంగా ఉండాలి. విశ్వాసులైన వారు నిబ్బరత కలిగి ఉండాలి. ఎప్పుడైతే ధైర్యాన్ని కోల్పోతామో, ఎప్పుడైతే నిబ్బరతను కోల్పోతామో, మనం ఆరని అగ్నిలో నిరంతరము జీవించడానికి, నిరంతరము ఉండడానికి అక్కడ మనం పడి ఉంటాం. అందుకే చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనంలో పిరికి వారు అన్నాడు. అంటే చాలండి, మొట్టమొదటి లైన్ లో ఎవరున్నారండి అంటే పిరికి వారు. ఈ పిరికి వారు ఎక్కడ ఉంటారట? అగ్ని గంధకములతో మండు కొండములో ఉంటారు అన్నాడు. ఒక పేజ్ దొరికేస్తే దానికి మనం కుక్కల గురించి చెప్పుకున్నాం. కుక్కలు ఎక్కడ ఉంటారంట? 15వ వచనం చూడండి, 22:15లో కుక్కలను చాలండి వెలుపల ఉందరు. వెలుపల ఏముంది? పండ్లు కొడుకుంటా. ఆలోచన చేస్తున్నారా? అందుకే కుక్కల విషయమే జాగ్రత్తగా ఉన్నాడంట. ఇప్పుడు పిరికి వారిగా ఉంటే అగ్ని గంధకములతో మండు గుండములో ఉంటారంట. అది అంత విచారం. ఎఫ్రాయిం ఎలా ఉన్నాడండి అని అంటే పిరికి గువ్వ. పిరికి గువ్వ. దేవుడు ఏమన్నాడు? ధైర్యముగా ఉండండి, ధైర్యమును విడిచిపెట్టొద్దు అన్నాడు. బైబిల్ ఎన్నిసార్లు అబ్రహామా భయపడకు, యెహోషువ భయపడకు, ఇర్మియా భయపడకు, భక్తులందరినీ ధైర్యపరిచిన వాడు దేవుడే. వాళ్ళ కూడా భయపడకుండా ధైర్యపరుస్తా ఉన్నాడు. నేను లోకాన్ని జయించానయ్యా, మీకు లోకంలో శ్రమ కలుగుతుంది, కానీ మీరు ఎలా ఉండాలి? ధైర్యముగా ఉండాలి. కాబట్టి సమయం వెళ్తుంది, ఇంకేమో చెప్పాలనుకున్నారు కానీ కనుక ప్రియులను ఆలోచన చేయండి. విశ్వాసులమైన మనము ధైర్యము కలిగిన వారు, ఎఫ్రాయిం వలె పిరికి వారుగా ఉండకుండా ధైర్యవంతులముగా దేనికైనా ధైర్యంగానే ఉంటారు కదా. ఉపద్రవం పౌలు గారు మాట్లాడతాడు కొన్ని విషయాలు కదా. అది మరణమైనను ఉపద్రవమైనను చాలా మాటలు మాట్లాడతాడు. కాబట్టి ఆ సమయాల్లో మనం ఎలా ఉండాలి? విశ్వాసములకు కడుతున్నాడు. ఆయన వైపు చూచుచు ఆ శ్రమని ముందు పెట్టి, దేవా శ్రమ ఎలా ఉంది, సహాయం ఇచ్చి దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు తప్పిస్తాడు, దేవుడు రక్షిస్తాడు, దేవుడు ఆదుకుంటాడు. ఒకవేళ ఆదుకోకపోయినా మా దేవుడు ఈ అగ్ని గంధకముల నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడు. రాజా, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను మేము మాత్రం నమస్కరించము. అలాంటి ధైర్యముతో ఈ లోకయాత్ర నడుపుతూ ముందుకు సాగాలని కోర్చి మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోక తండ్రి, ఎఫ్రాయిం జీవితంలో నుండి ఒక్కొక్క పాఠం మాకు నేర్పిస్తా ఉన్నందుకు నీకు వందనాలు. నీ మాట బిడ్డలు నీ విశ్వాసుల ప్రభువా, నీ పిల్లలనైనా ధైర్యపరచబడ్డారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట ద్వారా మమ్మల్ని ఆదుకుంటా ఉన్నందుకు నీకు వందనాలు. ఒక్కొక్క మాట ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు వందనాలు. ఒక్కొక్క మాటతో మమ్మల్ని ప్రభువా ఆయన నీ కృపలో చక్కగా ముందుకు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. నీ మాటలు జీవపు ఊటలు, వాటిని ప్రజలకు ప్రకటిస్తూ ఉండాలి. మీరే నీ బిడ్డలతో ఉండండి. ఎఫ్రాయిము యొక్క పాపం, ఎఫ్రాయిము యొక్క దోషం నాయన వరుసగా ధ్యానించే భాగ్యాన్ని మీరు మాకు ఇస్తా ఉన్నందుకు వందనాలు. ఎఫ్రాయిము వలె పిరికి వారిగా ఉండకుండా, ఎఫ్రాయిము వలె నిన్ను విడిచి ఉండకుండా, ఎఫ్రాయిము వలె అన్యజనులతో సహవాసాలు చేయకుండా,
ఎఫ్రాయిము వలె విమనస్కులుగా ఉండకుండా, ఎఫ్రాయిము వలె సాక్ష్యాన్ని కోల్పోయేవారుగా ఉండకుండా, ఎఫ్రాయిము వలె వ్యభిచరించేవారుగా ఉండకుండా, ఎఫ్రాయిము వలె బుద్ధి లేని వారుగా ఉండకుండా నీ బిడ్డలమైన మమ్మల్ని తీర్చిదిద్దండి, సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన చేయించున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.